నిబంధన యుగములో ఒక పట్టణం నుండి విలువైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి దేవుని పరిచర్య జరిగి ఉన్నది. అది ఏంటి అని మనం ఆరా తీస్తే చాలామంది అనుకుంటాం యెరూషలేము నుండి సంఘ పరిచర్య బాగా యేసుక్రీస్తుది జరిగింది అని అనుకుంటాం. ఎందుకనంటే యెరూషలేములో దేవాలయము ఉంది కనుక యెరూషలేము నుండే జరిగింది అని అనుకుంటాం. కానీ యెరూషలేము నుండి సంఘ పరిచర్య జరగలే, లేదా రోము ప్రాంతం నుండి జరిగిందని ఆలోచిస్తే ఆనాటి కాలంలో రోమా అనేది రాజకీయానికి రాజధానిగా ఒక క్యాపిటల్గా రోమ్ అనే ప్రాంతము కనిపిస్తుంది. పొలిటికల్గా అక్కడ నుండి పరిచర్య విస్తరించిందని అనుకుంటూ ఉంటాం. ఆ ప్రాంతం నుండి కూడా పరిచర్య విస్తరించలేదు. అతి ఎక్కువ పరిచర్య ఎక్కడి నుండి జరిగినదనంటే ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో చూస్తే ఎఫెస్సు అనే పట్టణానికి వచ్చి ఒక ప్రాంతానికి వచ్చి ప్రస్తావిస్తున్నాడు. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఎఫెసస్ అనేటువంటి ఈ పట్టణం నుండి ఇప్పులారా ప్రభు పరిచర్య ఎక్కువగా ఈ భూమి మీద ప్రత్యేకంగా ప్రబలింది అని చెప్పుకోవచ్చు. ఎఫెసీ పట్టణమును సంఘమును ఆధారం చేసుకొని ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకొని దాదాపు 8 పత్రికలు నేటి కాలంలో మానవులమైన మనము ఇవి పఠించడానికి ధ్యానించడానికి దోహదపడుతూ ఉన్నాయి. ఏంటంటే పౌలు రచించినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైన పత్రికలు ఈ ప్రాంతము నుండి లేదా ఈ సంఘం నుండి కనిపిస్తున్నాయి. మొదటిది ఎఫెస్సు పౌలు రాసినటువంటి, 2వది తిమోతి 2 పత్రికలు, యోహాను రాసినటువంటి పత్రికలు మరియు సువార్త గమనించిన ఎలా ఎఫెసులో సేవకుడిగా ఉన్నప్పుడు సువార్తికుడిగా ఉన్నప్పుడు ఇవి వెలువడ్డాయి. ప్రకటన గ్రంథము కూడా యోహాను రచించింది. యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, యోహాను రచించినటువంటి దివ్య దర్శనమైనటువంటి ప్రకటన గ్రంథము మరియు పౌలు రచించినటువంటి పత్రికలు, తిమోతి పత్రిక, ఎఫెసు సంఘములో వ్రాయబడిన ఈ పత్రికను గమనిస్తే 8 పత్రికలు కనిపిస్తున్నాయి. క్రైస్తవ నియమాలు, సిద్ధాంతాలు, జాగ్రత్తగా వింటే మనం సందేశంలోకి వెళ్దాం. క్రైస్తవ నియమాలు మరియు ఈ ఆర్థోడాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిద్ధాంతాలు ప్రపంచానికి అందించినటువంటి పట్టణము కూడా ఎఫెసు. ఎంత గొప్ప సంఘము అనేది మనం లోతుగా అర్థం చేసుకోవచ్చు చరిత్ర పుస్తకాల్లోకి వెళ్తే. ఎందుకనంటే గమనించిన ఎలా క్రిస్టియానిటీ ఏదైతే ఉందో, క్రైస్తవ సంఘాలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవులమని ఎవరమైతే చెప్పుకుంటున్నామో ఆనాటి కాలంలో కొన్ని సిద్ధాంతాలు అనేవి యుగ యుగాలుగా జీవించనిటువంటి క్రైస్తవులకు క్రైస్తవరాండ్రులకు అందించినటువంటి పట్టణము ఎఫెసు. ఈ సంఘము ద్వారా, ఈ పట్టణము ద్వారా క్రైస్తవ సిద్ధాంతాలు అనేవి వెలువడాయి. ఎఫెసీ పట్టణములో పౌలు అద్భుతమైన సేవా పరిచర్య చేస్తున్నారు. ఆ సంఘములో యోహాను కాపరిగా నాయకుడిగా పరిచర్య చేసి ఉన్నాడు. పౌలు ఆ సంఘములో గమనించిన ఎలా సేవ చేస్తున్నాడు, అక్కడ పరిచర్య చేస్తున్నాడు, సువార్తను ప్రకటించాడు. యోహాను కాపరిగా నాయకుడిగా అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. ఆసియా మొత్తములో చిన్న ఆసియా రాయబడుతూ ఉంటాయి. మన బైబిల్ గ్రంథము చివరి మ్యాప్లు ఏవైతే ఉన్నాయో చూస్తే మైనర్ ఏషియా అంటూ ఉంటారు. ఈ చిన్న ఆసియాలో మొత్తములో ఎఫెస్సు గొప్ప నగరము. దానికి ఆసియా మాయా బజార్ అనే పేరు కూడా ఆనాటి కాలంలో ఉండేది. ఏషియాకు ఇది గొప్ప మాయా బజార్ అనేటట్లు గొప్ప పేరు సంతరించుకున్నటువంటి పట్టణము ఎఫెస్సు. ఆసియా వెలుగు ఈ ఎఫెస్సే అనేటట్లు ఆనాటి కాలపు మనుషులు ఆ పట్టణాన్ని యాత్రికులు ప్రశంసించేవారు, ఆ ప్రాంతాన్ని కొనియాడేవారు. ఎఫెస్సు అనే ఈ పట్టణము పేరొందినటువంటి పట్టణము, ప్రాముఖ్యతను ఈ భూమి మీద పొందుకుంటున్నటువంటి పట్టణము. అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణముగా ఈ ప్రాంతాన్ని చేస్తున్నాడు. ఎఫెసులో పౌలు అడుగు పెట్టగానే పౌలుకు అక్కడ తెల్లటి చలువు రాతితో కూడినటువంటి భవనాలు ఆకర్షణీయంగా ఆ ప్రాంతంలో కనిపించేవి. పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అంత మాత్రమే కాక ఎత్తైనటువంటి ఒక గుట్ట అనేది, రాళ్ళ గుట్ట అనేది ఆ ప్రాంతంలో ఉండేది. ఆ గుట్ట మీద ఒక నాటకశాల అనేది
నేటికి కూడా మనం సెర్చ్ చేస్తే కనిపిస్తే పిల్లలు ఉంటుంది. అది వినోదానికి, కాలక్షేపానికి వినోదానికి దాదాపు 20,000 మంది ప్రజలు, జనాలు కూర్చునే విధంగా దానిని ఆ నాటక ప్రదర్శనశాలను నిర్మించారు. ఎక్కడ చూసినా ఎఫెసు ప్రాంతంలో దేవాలయాలు, ఎక్కడ ఇటువైపు చూసినా ప్రత్యేకంగా గుడిలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ నగరంలో ఓ పెద్ద సంత అనేది ఉంటూ ఉండేది. ప్రియ దేవుని సంఘమా, గమనించిన ఎలా దీనిలో ప్రత్యేకమైనటువంటి విషయాలు చరిత్ర తెలియజేస్తుంది. అలెగ్జాండర్ తర్వాత లూసిమేకస్ అనేటువంటి అధిపతి ఆ పాత నగరం నుండి జనాన్ని బదిలీ చేసి ఎత్తుగా నిర్మించినటువంటి కొత్త నగరమే ఈ ఎఫెసు. ఈ మనం ధ్యానిస్తున్న ఈ ప్రాంతము ఎఫెసులో డయానా అనే పేరు మన బాగా తెలిసినటువంటి పేరు. పిల్లరా, డయానా అధిష్టాన దేవత ఉండేది. ప్రతి చర్చిలో 7 సంఘాలు కూర్చున్నాయి. 7 సంఘాలకి ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టత, ఆ ప్రాంతానికి ఉన్న హిస్టరీ ఏదైతే ఉందో, చరిత్ర తెలుసుకుంటేనే సంఘాన్ని కూర్చున్నటువంటి ఆ ప్రసంగాన్ని మనం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈ చరిత్ర మనం వినకపోతే సంఘానికి ఉన్నటువంటి విశిష్టత, సంఘంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరికి అర్థం కావు. గమనించిన ఇక్కడ అధిష్టాన దేవత డయానా ఉండేది. అనాటోలియన్ అనేటువంటి జాతీయులు ఆ ప్రాంతంలో డయానా దేవుని పూజిస్తూ ఉండేవాళ్ళు, ఆమెను ఆరాధిస్తూ ఉండేవారు. పాత దేవాలయం కాలిపోయింది ఆ ప్రాంతంలో. ఇప్పుడు అది నూతనమైన దేవాలయంగా ఉంది. అంటే లోయలో ఒండ్రి మట్టి పేరుకొని పట్టణానికి ఇబ్బందికరంగా ఉండడం వలన ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు లూసిమేకస్ అనేటువంటి గ్రీకు అధిపతి ఎత్తుగా దీనిని నిర్మాణం చేస్తున్నాడు. ఈ ఎఫెసు నగరంలో పౌలు సువార్త సేవ చేయడానికి వచ్చాడు. ఈ డయానా గుడి ప్రపంచంలో మొత్తంలో ఆనాటి కాలంలో చాలా గొప్పది, పేరొందినటువంటి ఆలయము. 425 అడుగుల పొడవు, 220 అడుగుల వెడల్పగిలినటువంటి ఆలయము. అంత మాత్రమే కాక ఆ ఆవరణంలోని 127 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభము 60 అడుగుల ఎత్తుగలిగినటువంటి దేవాలయము. 36 స్తంభాలపై బంగారుతో పొదుగుబడినటువంటి ఆలయము. పిల్లరా, నగిషిగా బాగా ఆనాటి కాలపు నిపుణత కలిగినటువంటి శిల్పకారులు వాటిని నిర్మించున్నారు. దాన్ని అంత ఆకర్షణీయంగా చెక్కడం వల్ల దాదాపు 93,500 చదరపు అడుగుల ఒక అత్తిమదేవి దేవాలయం అనేది ఆనాటి కాలంలో ఎఫెసు ప్రాంతంలో ఆకర్షణీయంగా కనిపించేది. దేవాలయంలోనే ఖజానా ఆసియా మొత్తానికి గొప్ప ధనాగారము. అంటే ఈ డయానా దేవత ఆలయం ఏదైతే ఉందో దానిలో ఉన్న ఖజానా, ఆ ధనమంతా ఆసియా మొత్తానికి గొప్ప ధనాగారంగా ఉండేది. అంత పేరొందినటువంటి పట్టణము. ప్రపంచంలో దీనిని 4వ వింతగా ఆనాటి కాలపు ప్రజలు కొనియాడుతూ ఉండేవాళ్ళం. 7 వింతలను మనం చెప్పుకుంటాం. ఆనాటి కాలంలో దీన్ని 4వ వింతగా, 4th వండర్గా చెప్పుకునేవారు. అలెగ్జాండర్ యొక్క గొప్ప చిత్రపటము దేవాలయం దగ్గర కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాక డయానా అతిమాస్ అనేటువంటి ఈ దేవతను గురించి ఆలోచిస్తే సంతానోత్పత్తికి ఈమె దేవత అని వారు కొనియాడేవాళ్ళు. సంతానోత్పత్తికి ఈమె దేవత అని. చూడండి, సంతానహీనులై ఉన్నవాళ్ళు, దాంపత్య జీవితంలో సంతానం లేక బాధింపబడుతున్నటువంటి వారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. వారు వివిధ ఆలయాలను దర్శించడం, నోములు, పూజలు చేయడం, ఆయా ప్రాంతాలకు వారు వెళ్ళి మొక్కుకోవడము, ఇది ఆనవాయితీగా భూమి మీద మనం మనుషుల మధ్య చూస్తూ ఉంటాం. అక్కడ ఈమె సంతానోత్పత్తికి దేవత అని పిలిచేవారు. ఈమెకు ఒంటి నిండా బ్రెస్ట్ ఉంటాయి. పిల్లరా, అంటే అనేక మందికి ఈమె తల్లి, పాలిచ్చి ఈమె పెంచుతుంది అని ఈ దేవాలయంలో ఉన్నటువంటి డయానా దేవతను కూర్చున్నటువంటి విశిష్టత, ఆమెకున్నటువంటి ప్రాముఖ్యత వర్ణించబడింది. ప్రపంచంలో అనేక మంది ఈ దేవాలయం కోసమే అక్కడికి వచ్చేవారు. రోమ్ పట్టణం నుండి రష్యాకు వెళ్ళేటటువంటి రహదారి ఇది. రోమ్ టు రష్యా ఎఫెసు మార్గముగా ఉండేది. అందుకు అనేకులు వచ్చేవారు.
ఇది మిలేతు అనే ప్రాంతానికి, మనకి అపోస్తల కార్యం చదివితే అర్థమవుతుంది. మిలేతు అనే ప్రాంతానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర తీరానికి వర్తకం ఉన్నటువంటి ప్రాంతము, వాణిజ్యం ఉన్నటువంటి ప్రాంతము. అంత మాత్రమే కాక మతపరమైనటువంటి వాటికి గొప్ప పట్టణం. మతపరమైన విషయాల్లో అగ్రగణ్యమైనటువంటి ప్రాంతముగా ఉండేది. మనకు అర్థం అవ్వాలంటే ఒక తిరుపతి లాగా, ఒక సింహాచలం లాగా, పిల్లరా ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలని మన భారతదేశంలో ఏవైతే పిలుస్తూ ఉంటున్నామో అలాంటి ప్రాంతముగా పేరొందినటువంటి పట్టణము పిల్లరా. పౌలు ఈ ఎఫెసీ మొట్టమొదటిగా వచ్చినప్పుడు దాదాపు రమారమి 3 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అయినా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు తార్సువాడైన సౌలు, ఈ సౌలు ప్రభునామను బట్టి పట్టుబడిన తర్వాత పౌలుగా మారి తన జీవితంలో పరిచర్య చేయుటకు నడుము కొట్టుకుని యేసుక్రీస్తు కొరకు ముందుకు వెళ్ళినప్పుడు ఈ పౌలు మహాశయుడు 3 సంవత్సరాలు ఎఫెసు పట్టణంలో నివాసము చేయడము జరిగింది. అద్భుతమైన పరిచర్య చేశారు. అయితే పౌలు కంటే ముందు అకుల్లా మరియు ప్రిస్కిల్లా అనే దంపతులు మనకు సుపరిచితులు. అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వీరిరువురు కూడా ఎఫెసు ప్రాంతానికి స్వార్థ ప్రకటించడానికే వెళ్ళారు. అకుల్లా ప్రిస్కిల్లా ఇరువురు స్వార్థను వెదజల్లడానికి వెళ్ళినప్పుడు వారు ఎక్కువ అక్కడ పరిచర్య చేయలేక, అంటే నిలువు లేకపోయారు. అక్కడ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు, స్వార్థ చెప్పడానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రాంతము. ఎందుచేతనంటే ఇది ఒక పుణ్యక్షేత్రము, కూడలుగా ఉన్న ప్రాంతము, రహదారితో అంటిపెట్టుకున్న ప్రాంతం కనుక యాత్రికులు అనేక మంది ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. విగ్రహారాధన ఎక్కువ. సో యేసుక్రీస్తు వారిని గురించి స్వార్థ చెప్పడానికి అంత సావకాశంగా ఉండే ప్రాంతం ఇది కాదు, అవకాశం ఉన్నటువంటిది కాదు పిల్లరా. ఏదైనా యేసుక్రీస్తు వారిని గురించి ఒక టెంపుల్ దగ్గరికి మన దేశంలో వెళ్ళి స్వార్థ చెబుతాం, ఆ ప్రాంతంలో ప్రకటిస్తామంటే ఒప్పుకోరు. నేను ప్రాంతం మన చర్చికి వచ్చిన తర్వాత మన పిల్లలు కొంతమంది తెలియజేసినప్పుడు విన్నాను. ఇక్కడ ఫరీద్పేట అనే ప్రాంతం ఉంది, మొన్న విజిటింగ్ కూడా వెళ్ళాను. ఆ ప్రాంతంలో దేవాలయం, యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని గణపరచడానికి, అక్కడ ఆరాధించడానికి, అక్కడ చర్చిని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వారికి అవకాశమో లేదు. కారణం అక్కడ ఉన్న వాళ్ళు అన్యులు, అంటే క్రైస్తవేతరులు ఎక్కువ. క్రైస్తవులు ఉన్నారు కానీ వారికంటే బలమైనటువంటి అధిక సంఖ్యాకులు క్రైస్తవేతరులు. సో యేసుక్రీస్తును ఆరాధించడానికి వారు ఎక్కడికి రావాల్సి, ఈ ప్రాంతం రావాల్సి వస్తుంది. అలానే అక్కడ కూడా సువార్త చెప్పడానికి చాలా ఇబ్బంది. అలాంటి కఠినమైన ఊరిలో 3 సంవత్సరాలు పౌలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 3 ఏళ్లలో ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పిల్లరా చదవన్నావా? 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. 2 ఏళ్ల వరకు పిల్లలు ఇలా కొనసాగుతున్నప్పుడు యూదులు గ్రీసు దేశస్తులు అనేక మంది ప్రభు యొక్క మాటలు విన్నారు. ఆసియా అంటే టర్కీ దేశము చుట్టూ ఉన్నటువంటి 7 దేశాలు. యూదులే కానీ యూదేతరులే కానీ యేసుక్రీస్తు వాక్యాన్ని అక్కడ విన్నారు. సువార్త వెలుగు ఉంది. ఎఫెసు పట్టణము ఆసియా ప్రాంతములో ఆనాటి కాలంలో పౌలు పరిచయం చేయడం వల్ల ఆ ప్రాంతం అంతటికి సువార్త అందించినటువంటి ప్రాంతముగా పేరొందింది. పౌలు డేరాలు కుట్టుకునేవాడు. అతని వృత్తి డేరాలు కుట్టడం, ఆ తర్వాత సువార్త చెప్పడం, ఇది అతని పని. పెందలకాడ లేచి పౌలు డేరాలు కుట్టుకొని దానికి తగినట్లు అతను ఏదైతే పని చేశాడో దానికి వచ్చినటువంటి ఆ డబ్బులని జేబులో వేసుకొని ఊరు లోపలికి వెళ్ళేవాడు. అది కూడలుగా ఉన్న ప్రాంతం కనుక అనేక మంది వచ్చిపోతూ ఉండడం వల్ల ఎవరైనా కనిపిస్తే పౌలు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. పిల్లరా, తురొన్ను అనే ఒక ఉపాధ్యాయుని బడిలో బస చేసి అక్కడ పౌలు వాక్యం బోధించేవాడు. ఎలా అనేది మనం ఆలోచిస్తే ఊరు లోపలికి వెళ్ళగల యేసుక్రీస్తు వారిని గురించి 2-3 మాటలు చెప్పి మీకు ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలని ఉంటే
పలానా దగ్గర స్థలం ఉంది, అక్కడికి మీరు వీలైతే రండి అని చెప్పి పౌలు వెళ్ళిపోయేవాడు. అలా పౌలు చెప్పిన మాటల్లో ఎఫెఫ్రా అనే మాట వ్యక్తి పిల్లల బైబిల్ గ్రంథం మనకు కనిపిస్తాడు. ఈ మనుష్యుడు పౌలు మాటలు విని, ఆహా, యేసుక్రీస్తుని గురించి నేను వినాలి అనే ఆతురతతో, కుతూహలంతో ఏదైతే ఆ విడిది ఉందో ఆ స్థలానికి వెళ్ళి యేసుక్రీస్తు మాటలు విన్నాక, అక్కడ పౌలు ఎఫెసులో ఉన్నాడు, కానీ చుట్టుప్రక్కల ప్రాంతం పరిచర్య జరగడానికి కారణం ఏంటంటే పౌలు చెప్పిన మాటలు ఎఫెఫ్రా విన్నాడు. ఎఫెఫ్రా వెళ్ళి హిర్రపొలి, లవొదికయ, కొలసి అనే సంఘాలను ఎఫెఫ్రా స్థాపించాడు. అంటే చూడండి, పౌలు పరిచర్య చేసింది ఎఫెసులో, కానీ పరిచర్య ఎలా విస్తరింపబడుతుందంటే చుట్టుప్రక్కల ప్రాంతం వ్యాప్తి చెందుతుంది. శ్రీకాకుళంలో మనం ఉన్నాం, కానీ యేసుక్రీస్తుని గురించి సువార్త చుట్టుప్రక్కల వెళ్ళాలంటే మనం పౌలు వలె నడుము కట్టుకొని అనేకులకు మనం ప్రబోధించాలి. ఎఫెఫ్రా విన్నాడు, ఏదో ఒక ఊరిలో ఉదాహరణకి ఎగ్జాంపుల్గా హిర్రపొలె అనే ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర ఎఫెఫ్రా యేసుక్రీస్తు పరిచర్య స్టార్ట్ చేశాడు. అలాగే కొలసి అనే ప్రాంతంలో స్టార్ట్ చేశాడు. ఇలా అతడు కొన్ని సంఘాలను స్థాపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం గమనించిన ఇలా ఒక మాట కనిపిస్తుంది పిల్లరా. 16వ అధ్యాయం 9వ వచనం చదవనమ్మా. వ్యాపించి ఉన్నది, అనేకులు ఉన్నారు కనుక ఎఫెస్సులో నిలిచిందను, కార్య అనుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచియుందును. పౌలు ఉన్నాడు ఆ ప్రాంతంలో 3 ఏండ్లు. పౌలు తర్వాత లేఖనాల్లో ఉన్న సువార్త ద్వారా ప్రకటించినటువంటి సువార్తికుడు పిల్లరా యోహాను ఎఫెస్సు సంఘానికి కాపరిగా వచ్చాడు. అతనికి ఉరుము పుత్రుడని మరో పేరు కూడా ఉంది. యోహాను పత్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఆ పత్మాసు ద్వీపంలో ప్రవాసిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పత్మాసు ద్వీపంలో నిర్బంధములు ఉండి ఎఫెసు ప్రాంతానికి తిరిగి రావడం జరిగింది. అదంతా చాలా హిస్టరీ పిల్లరా. మనం 7 సంఘాలు కూర్చిన ఉపోద్ఘాతం చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా ఇక్కడ గమనిస్తే ఇది చరిత్ర. ఎఫెసు సంఘాన్ని నడిపించినది మామూలు మనుష్యులో కాదు. ఏంటంటే ప్రారంభించినది పౌలు, రెండవది కొనసాగించినది తిమోతి, దాన్ని స్థిరపరచినది యోహాను. యోహాను ఎఫెసులో కాపరిగా ఉన్నప్పుడు మరియా, యేసుక్రీస్తు వారు తల్లి అయిన మరియా పిల్లరా ఇక్కడే రమారమి సుమారు 101 సంవత్సరంలో 101 పిల్లరా ఆమె 101 సంవత్సరాలు అక్కడ ప్రాంతము. యోహాను కూడా 103 ఏండ్లు జీవించి అక్కడ నిద్రించడం జరిగింది. ఇలాంటి ఎఫెసు సంఘమునకు యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా లేఖ వ్రాయించారు. ఈ 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రకటన గ్రంథంలో ఈ మొదటిగా ఈ సంఘాన్ని గురించి 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము. ఆ రోజుల్లో ప్రజలు ఆధ్యాత్మికమైన విలువలు అడుగంటికి పోయాయి. అంటే ఆత్మీయంగా ఆనాటి కాలపు మనుషులు ఆత్మీయంగా చాలా దూరంగా ఉన్నారు దేవునికి. జీవిత విలువలు ఎలాగో మరుగైపోతున్నాయో ఆత్మ సంబంధమైన విలువలను కూడా కోల్పోయేవారుగా వారు జీవిస్తున్న కాలం అది. అలాంటి కాలంలో గమనించిన ఎలా వస్తు వాహనాలపై ప్రజలకు మక్కువ ఎక్కువైంది. వస్తువులంతే ముచ్చట ఏర్పడింది, వాహనాలంతే వారికి పిల్లరా మక్కువైంది. బాహ్య సంబంధమైన వాటికే స్థానాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన వాటికి దేవునికి దగ్గరగా ఉండాలనే భావన అయితే ఆనాటి ప్రజలకు లేదు. విగ్రహారాధన మరీ చెలరేగినటువంటి కాలము. యోహానుతో దేవుడి యొక్క మాటలు ప్రబోధిస్తున్నప్పుడు, ఈ దర్శనాన్ని చూపిస్తున్నప్పుడు మొదటి వచనంలో ఉన్న మాట, సంఘ కాపరికి వెళ్తే ఎఫెసు సంఘపు దూతకు ఎలాగ వ్రాయమంటున్నాడు. సంఘ కాపరికి ఆయనకి వెళ్తే పిల్లరా ఈ యొక్క ఉత్తరము, ఈ యొక్క సందేశము నాయకుడిగా అందరికి ఆయన అందింప చేయవలసిన పరిస్థితి దాపురిస్తుంది. అందరికంటే పైన వాడనో నేనే. తర్వాత వచనాల్లో కనిపిస్తుంది పిల్లరా గమనించిన ఎడల, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని
7 దీపస్తంభముల మధ్య సంతరించుచువాడు చెప్పు సంగతులు ఏమనగా, అందరికంటే పైనున్నవాడును నేను. 7 నక్షత్రాల సాదృశ్యము పిల్లరా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు అందరికంటే పైనున్నవాడును నేను అనే విషయాన్ని ఆయన తాటి చెబుతూ ఉంటే, ఎఫెసు ప్రాంతంలో ఉన్న మనుష్యులకు ఎలా ఉందంటే, ఆనాటి సంఘంలో ఉన్న విశ్వాసులకు కూడా ఎలా ఉందంటే, క్రైస్తవులకు క్రైస్తవేతరులకు కూడా ఉన్న ఆలోచన గమనించలేలా. ఎఫెసు వారికి గుర్తొచ్చేది 7 నక్షత్రాలు అనగానే డొమిక్యాన్ అనేటువంటి పిల్లరా ఆ సీజర్ వారికి గుర్తొస్తాడు. ఎవరంటే ఇతరొక చక్రవర్తి. ఈ రాజు వారికి వారి కాలంలో పలు విధాలుగా వారిని బాధిస్తూ ఉండేవాడు. ఆయనకు భయపడి వీరు ప్రేమను వదిలేస్తారు. గమనించిన భయపడి మౌనమైపోయారు. సంఘము మౌనంగా ఉన్నటువంటి కాలము, సంఘము చలనం లేని స్థితిలో ఉన్నటువంటి కాలము, సంఘముకు ఏమి పట్టనటువంటి కాలము. గమనించినలా భయపడి స్వార్థ చెప్పడము వారు ఆపేశారు. భయపడి వారి జీవితంలో ఓ మూలను కూర్చున్నారు. మూలకే పరిమితం అయిపోయింది వారి యొక్క జీవితాల్లో ఆత్మీయంగా. మీ తొలి ప్రేమను కోల్పోవడానికి కారణము డొమిక్యాన్. 7 నక్షత్రాలు పట్టుకున్నవాడని వారు ఆనాటి కాలంలో అనుకున్నవారు. ఈయన అంటున్నాడు ప్రభువారు ఈ 2వ అధ్యాయంలో ఈ మాటల ప్రకారంగా 7 నక్షత్రాలు పట్టుకున్నది అతడు కాదు, నేను. 7 దీపస్తంభములు మీతో ఉన్నవాడను, పైనున్నవాడను, చూస్తున్నవాడను నేనే అనేటట్లు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన తన గురించి తాను పరిచయం చేసుకుంటున్న 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు. భూలోకంలో మనుషులకు వచ్చి మీరు భయపడుతున్నారు, నేను అనేకుల కంటే ఆధిక్యుడును, పైనున్నవాడును, నేను లోక సంబంధికుడును కాను. ఆయన తనను గురించి తాను పరిచయం చేసుకునే విధము గొప్పగా కనిపిస్తుంది. పిల్లరా సంఘము ఆయన కుడి చేతిలో ఉంది. సంఘాన్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించున్నాడు. ఆయన కుడి చేతిలో ఉంది సంఘం, అంటే ఆయన వశ్యములో ఉంది. అంత మాత్రమే కాక గమనించిన పిల్లరా ఆయన ఇటు అటు కిందకు పైకి తిరుగుచున్నాడని రాయబడుతుంది. అంటే ఆయన తీర్పరి, ఆయన జడ్జ్ చేస్తాడు. ఆయన గమనించిన ఆయన తీర్పరి, తీర్పు తీర్చే అధికారము ఆయనకు ఉంది. ఎఫెసు సంఘాన్ని పరీక్షించి ఆయన మార్కులు వేస్తూ ఉన్నాడు. పిల్లరా సంఘంలో ఉన్నటువంటి బలహీనతలు ఎత్తి చూపిస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి ఘనమైన విషయాలను ప్రశంసిస్తూ ఉన్నాడు. వారి లోటుపాటులను, వారిలో ఉన్నటువంటి మెచ్చుకోదగిన విషయాలను ఆయన చెబుతూ ఉన్నాడు. సంఘమా, శ్రీకాకుళం ప్రాంతంలో ఈ నడిబొడ్డులో పేరొందిన సంఘముగా, విశిష్టత కలిగిన సంఘముగా, చరిత్ర కలిగిన సంఘముగా మనము ఎలా తెలుగు బాప్టిస్ట్ సంఘముగా ఉండి ఉన్నామో ఈ సంఘము ద్వారా పరిశీలన చేసుకోవచ్చు. 7 విషయాల్లో ప్రభు ఎఫెసు సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. 7 విషయాల్లో పిల్లరా ఈ సంఘము పాజిటివ్గా కనిపిస్తుంది దేవుని దృష్టికి. నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఏంటది? నీ క్రియలను నేను ఎరుగుదును అని వ్రాయబడి ఉన్నది. విశ్వాసంలో సత్క్రియలను ప్రభువు ప్రోత్సహిస్తాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, మన ఆత్మ సంబంధమైనటువంటి నడవడికలో, మన ప్రయాణంలో మన క్రియలను దేవుడు ఎరిగి ఉన్నవాడు. మన క్రియలు సత్క్రియలుగా ఉంటే, మంచి కార్యాలతో ముడిపడేవిగా ఉంటే, మంచి పనులు చేసేవారుగా ఉంటే మన ప్రభు మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సహిస్తాడు. రక్షణ క్రియల ద్వారా రాదు పిల్లరా. రక్షణ అనేది క్రియల ద్వారా రాదు. రక్షణ ఉచితంగా ప్రభు వారు మనకి అనుగ్రహించాడు. రక్షింపబడిన వారు సత్క్రియలను చేస్తూనే ఉండాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి, ఎవరి క్రిస్టియన్ తన జీవితంలో శ్రేష్టమైనటువంటి సుగుణాలు గలవాడిగా, మంచి సత్క్రియలు కలిగిన వాడిగా జీవించాలి. సత్క్రియల గురించి రెఫరెన్స్ బైబిల్ గ్రంథంలో అనేకమైనవి నూతన నిబంధనలు కనిపిస్తాయి పిల్లరా. గమనించిన. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతమంటారు. ప్రాణము లేని శరీరము ఎలా
మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉంటాడు. మనకు క్రియలు కావాలి, నీతిని అనుసరించే క్రియలు మనలో ఉండాలి. అబ్రహాము తన జీవితంలో నీతిగా ఎంచబడ్డానికి గల కారణము అతని క్రియలు దేవునికి అంగీకార యోగ్యముగా ఆమోదంగా ఉన్నాయి. పిల్లరా, ఆత్మపూర్ణులుగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. మనం ఆత్మపూర్ణము ఎప్పుడు పూర్ణ స్థాయికి మనం వెళ్ళగలం అంటే, పరిపూర్ణతలోకి ఎప్పుడు మనం మళ్లించబడగలమంటే, గలతీయులకు రాసిన పత్రికలో వ్రాయబడతాయి పిల్లలు. అలాగే ఎఫెసు 5:18 కనిపిస్తూ ఉంటాయి. మనము మన జీవితంలో క్రియలు గల క్రైస్తవులుగా ఉండాలి. ఏ క్రియలు? దుష్ట సంబంధమైన క్రియలు, చెడు సహవాసముతో కూడిన క్రియలు కాదు, ఆత్మ సంబంధమైన క్రియలు, దేవునికి నచ్చినవి, మెచ్చినవి, ఇంపైనటువంటి క్రియలు మనలో ఉండాలి. ఈ సంఘంతో అంటున్నాడు ఆయన, నీ క్రియలను నేను ఎరుగుదును. రెండవది అంటున్నాడు, నీ కష్టమును కూడా నేను ఎరుగుతాను. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, నీ కష్టాన్ని నేను ఎరిగి ఉన్నాను. క్రియలకు కష్టమునకు తేడా ఏంటంటే, క్రియలు చేసి అలసిపోతాం. అంటే పనులు చేసి ఏమైపోతాం? అలసిపోతాం. కానీ ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట కష్టాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎఫెసు సంఘ బిడ్డలు వారి జీవితంలో నిర్విరామ, అంటే వారి జీవితంలో ఎన్నడూ కూడా వెనుకడుగు వేయకుండా, విరామము లేకుండా వారు కృషి చేసి అలసిపోయారు. ప్రభు వారి కష్టాన్ని గుర్తించాడు. వారి కష్టం ఎరిగిన వాడు ఆయన ఎరిగినాడు, ఎరగనటువంటి ఆయన కాదు. మన పరిస్థితులు ఎరిగిన వాడు మన ప్రభు, మన క్రియలు ఎరిగిన వాడు మన ప్రభు, మన కష్టాన్ని ఎరిగిన వాడు మన ప్రభు, మనం చేస్తున్న ప్రతిదాన్ని పరిశీలిస్తున్నవాడు మన ప్రభు ప్రలాన. అందుకే సంగమా, మన క్రియలను చూస్తున్నాడు మన ప్రభు, మన కష్టాన్ని కూడా చూస్తున్నాడు. ఎలా? ఆయన కొరకు కష్టపడుతున్నా, నీ కొరకే నువ్వు కష్టపడుతున్నావా? నీ కుటుంబం కొరకే నువ్వు కష్టపడుతున్నావా? లేకపోతే ఇతరుల కొరకు కష్టపడుతున్నావా? లోకము కొరకు ప్రయాసపడుతున్నావా? దేవదేవుని కొరకు, నిన్ను నిర్మించిన వాని కొరకు, నిన్ను సృజించిన వాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా, కష్టపడుతున్నావు అనేది గమనించాలి. ఈ సంఘటనతో ఆయన మెచ్చుకుంటున్న మరో మాట, నీ కష్టాన్ని నేను ఎరుగుదును. మూడవ అంటున్నాడు, నీ సహనమును, నీ శాంతమును ఆయనకి తెలియనివే కావు. ఆ సంఘానికి ఉన్న సహనం ఆయనకి తెలుసు. వారికి ఉన్న శాంతం ఏదైతే ఉందో, ఆ తగ్గింపు ఏదైతే ఉందో ఆయనకి బాగా తెలుసు. దీర్ఘశాంతం అనేది ఆత్మఫలము. ఆత్మఫలములో ఒక లక్షణము దీర్ఘశాంతము. నీ శాంతమును, నీ సహనమును నేను ఎరుగుదును. సహించే సంఘము కావాలి. బాధలకు ఓర్చుకునే సంఘముగా నిలవాలి. ఆటుపోటులు తట్టుకునే సంఘము. పిల్లరా, అపోస్తుల కాలంలో ఉన్నటువంటి సంఘాలు కనిపిస్తున్నాయి. సంఘానికి శ్రమ వాటిల్లినప్పుడు, కృంగుదల ఎదురైనప్పుడు చతికిలు పడిపోయేవారిగా, వాటాన్ని ఒప్పుకునేవారిగా, రాజీ పడి భక్తిని తాకట్టు పెట్టేవారిగా ఉండకూడదు. సహనాన్ని మన జీవితాన్ని, దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలి. 4వది అంటాడు, నీవు దుష్టులను సహింపలేవు. నీవు దుష్టులను సహింపలేవు. దుష్టులను గద్దించి ఖండించడం అనేది ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం. దుష్టులను సహించి పిల్లరా ఖండించడం అనేది సంఘానికి ఉన్న లక్షణం. దుర్బోధలు ఉన్నాయి అని ద్వితీయోపదేశ కాలంలోనే, మోషే కాలంలోనే రాయబడ్డాయి. మన అందరికీ తెలుసు అనుకోండి, ఎందుకంటే అందరూ వెల్ ఎడ్యుకేటెడే, అందరూ బాగా విద్య ఎరిగిన వాళ్ళమే, చదువుకున్న వాళ్ళమే. దుర్బోధ ఏదో అంటే అబద్ధ బోధ ఏదో, సత్యబోధ ఏదో బెరయా సంఘం వల్ల లేఖనాలను పరీక్షించే వారిగా, పరిశోధించే వాళ్ళవా ఉండాలి. సనాతన కాలంలో బ్యాప్టిస్ట్ చర్చిలో, లూథరన్ చర్చిలో, ఆంగ్లికన్ చర్చిలో పిల్లరా అదర్ డినామినేషన్ వారికి అలౌ చేయబడ్డం అనేది ఉండేది కాదు. ఒకప్పుడు బ్యాప్టిస్ట్ సంఘం అంటే పిల్లరా పేరుందినటువంటి సంఘాలు, నిద్రపోతున్న వాళ్ళని లేపితే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు కంఠోపాఠంగా అప్పచెప్పేసే మనుష్యులు. సంఘంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు వేరు, సంఘం యొక్క ఆరాధన క్రమం వేరు. లోకంలో ఇండిపెండెంట్ చర్చిలకి పిల్లరా మన మెయిన్ లైన్ చర్చిలకు ఉన్నటువంటి తేడా అదే.
ఇప్పుడు ఎందుకు సంఘం పొల్యూట్ అయిపోతుంది? పెర్గమం సంఘాలు ఇవన్నీ వస్తాయి. ఎందుకు కలుషితం అయిపోతున్నాయి? వాళ్ళు బిర్యానీ తింటున్నారు, మనము బిర్యానీ తిందాం. వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనము చేద్దాం. సినీ టెండర్ లోపల సంఘాలు నడుస్తున్నాయి. హోలీ మ్యూజిక్కి పిల్లరా, మూవీలో సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్కి చాలా తేడా ఉంటుంది. క్రైస్తవ సంఘాల్లో పిల్లరా వస్తున్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి ఆ సారాన్ని మనం గ్రహించాలంటే మనం పాడే పాటలు, కీర్తనలు కూడా ఆత్మ సంబంధమై ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేవిగా ఉండాలి, దేవుణ్ణి మెప్పించేవిగా ఉండాలి. ఈ మాటను మన జీవితంలో గమనిద్దాం పిల్లలు. దీన్ని మన జీవితంలో నేర్చుకుందాం. ఎందుకనంటే మన సంఘానికి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. పితరులు శ్రమ పడ్డారు, పితరులు కష్టపడ్డారు. ఇక్కడ నీ కష్టాన్ని, నీ ప్రయాసాన్ని, నీ క్రియల్ని నెరుగుదంటే మన సంఘానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మన పితరులు చాలా ప్రయాసపడ్డారు, వారు చాలా శ్రమ పడ్డారు. ఇప్పుడు కార్ల మీద వస్తున్నాం, మోటార్ బైక్ మీద వస్తున్నాం. ఆనాటి కాలంలో సైకిల్ మీద వచ్చేవారు కూడా లేరు, ఎడ్ల బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు. ఆరాధన సమయం లేట్ అయిపోతే 3-4 గంటలకు బయలుదేరి ఎడ్ల బళ్ళ మీద మూటలు కట్టుకొని అన్నము తీసుకొని వచ్చి ఎక్కడే తిని సెలబ్రేట్ చేసుకున్నట్లు ఆరాధన వారు ఉండి పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవునికి మనము సమయం ఇచ్చేవారుగా వెళ్ళాం, కానీ దేవునికి సమయం మనము ఇచ్చేవారుగా లేమో. దేవుడికి నువ్వు సమయం ఏంటి? సమయం ఇస్తున్నది ఆయన, ఆయుష్ ఇస్తున్నది ఆయన. ఆయనకి మనము సమయం ఇవ్వలేని వరకు ఉంటే మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి గమనించాలి సంఘమా. పితరులు ప్రార్థనలు, పితరులు యాచనలు, వారి యొక్క మూలుగులు, వారి విలాపాలు, వారి కన్నీళ్లు ఆలకించిన దేవుడు వారిని బట్టి నేటి కాలములో మన సంఘానికి ఈ వైభవము, వారిని బట్టి ఈ స్థితి, వారిని బట్టి ఈ యొక్క హోదాని మన జీవితంలో గమనించాలి. ప్రియా దేవుని సంఘమా, ఎలా ఉన్నా మన జీవితాల్లో అపోస్తులు కాకయే తాము అపోస్తులు అంటున్నారు. తర్వాత నీవు దుష్టులను సహించలేవు, ఖండిస్తున్నారు. దుష్టులను సహించలేవని మనం ఎలా దేవుణ్ణి ఘనపరుస్తున్నాం, ఎలా మనం చేయగలుగుతున్నాం? మన నియమాలను మనం విడిచిపెడుతున్నామేమో, మన యొక్క క్రైస్తవ ధర్మాలను, మన ట్రెడిషన్ ఏదైతే ఉందో మన ట్రెడిషన్ మనం విడిచిపెట్టే వారికి ఉంటున్నామేమో పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉంది, జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉంది. పిల్లరా, దుష్టులను గద్దించాలి, ఖండించాలి. చర్చలో వచ్చేటప్పుడు, ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు, మెంబర్షిప్ ఉన్నప్పుడు, చర్చలో నువ్వు సభ్యుడిగా ఉన్నప్పుడు తప్పును తప్పుగాను, ఒప్పుగాను ఖండించడానికి, హెచ్చరించడానికి అథారిటీ ఉంది. ఇవి సంఘంలో ఉన్నటువంటి విషయాలు. పిల్లరా, ఆనాటి కాలంలో ఎఫెసీ సంఘము ఇది చేసింది. అపోస్తులు కాకి 5 తాము అపోస్తులమని చెప్పుకునే వారికి పరీక్ష పెట్టి వారు అబద్ధ బోధకులని రుజువు చేసేదాకా విడిచిపెట్టేది కాదు ఈ సంఘం. అంటే వారిలో ప్రశంసించే విషయాలు ఇవి, వారిలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఇవి, అద్భుతమైన లక్షణాలు. ఎంత పట్టుదల గల సంఘమో ఎఫెసీ సంఘము ఎంతో ఖచ్చితంగా ప్రవర్తించింది. ఇది విరుద్ధ బోధ, దేవుని బోధ కాదు. అబద్ధ బోధని రుజువు చేసేంత వరకు కూడా ఈ సంఘము విడిచిపెట్టేది కాదు. ఈ రోజున మన సంఘాలకు ఇదే వివేకము ఉండాలి. ఇదే వివేకం ఉంటే సంఘాలు బాగుగా, అది బ్యాప్టిస్ట్ అయినా, మెథడిస్ట్ అయినా, ఏ చర్చ్ అయినా సరే అద్భుతంగా ప్రభు కొరకు ప్రకాశించబడతాయి. సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించావు. 6వ సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించావు అనగా వారు తమ సిలువను మోసారు. సిలువ మోయకుండా యేసుక్రీస్తుని వారు వెంబడించలేదు. అంటే వారు చాలా శ్రమలు అనుభవించారు, చాలా యాతనలు వారు అనుభవించారు, భరించలేని బాధలు వారి యొక్క జీవితంలో అనుభవించారు. ఎందుకంటే ఎఫెసీ సంఘము ఉన్నటువంటిది నార్మల్గా ఉన్నటువంటి ప్రాంతం అది
కాదు, ఆ సంఘం ఉన్న పట్టణము భయంకరమైన విగ్రహారాధనతో నింపబడిన పట్టణములో ఎఫెసు సంఘం ఉంది. పౌలు పరిచయం చేశాడు, తిమోతి దాన్ని బలపరిచాడు. పిల్లరా, యోహాను కాపరిగా ఉన్నాడు. అలాంటి సంఘము గమనించిన యెడల వారు తమ సిలువలు మోసుకున్నారు. యేసుక్రీస్తు వారు అంటారు, నన్ను వెంబడింపగోరు వాడు తను పరీక్షించుకోవాలంటాడు. వాడి జీవితంలో తన సిలువని ఎత్తుకోవాలంటే తను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని ఆయన వెంబడించాలి. మన సిలువని ఎత్తుకోకుండా యేసుక్రీస్తుని మనం వెంబడించడం అసాధ్యం. నీ భారము యేసు ప్రభువారు మోసేస్తారు, మరలా వచ్చానంటే ఆయన మోయడానికి మరలా నీ కొరకు నా కొరకు పిల్లరా మౌనిగా గొర్రె పిల్లగైనా రారు. ఆయన మొదటి ఆగమము రావడము, చేయవలసిన విధులు కార్యకలాపాలు చేయడము, తండ్రి చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చడము అయిపోయింది. ద్వితీయ ఆగమనంలో ఉన్నాం, రెండవ రాకడలో మనం ఉన్నాం. పిల్లరా, అందులో వారి సహనము కనిపిస్తుంది. వారి సిలువను వారు మోయడం, ప్రభు కొరకు వారు నడుము కట్టుకోవడం, వారి జీవితంలో వారు కొనసాగించడం కనిపిస్తుంది. సంకమ వారు క్రీస్తునే ప్రకటించారు, అంటే మరణ పునరుత్థానములే ప్రకటించారు. సిలువ వేయబడిన క్రీస్తుని వారు ప్రకటించారు. నేటి సంఘముల్లో మనుష్యులు ఎలా ఉన్నారంటే 10 మంది ఎదుట నేను క్రీస్తుకు చెందినవాడును, నేను క్రైస్తవుడును క్రైస్తవురాలును అని చెప్పుకోవడానికి నామోసే, సిగ్గు. పేతురు తన పత్రికలు అంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలని. కొండ మీద ప్రసంగిస్తూ 5వ అధ్యాయం మత్తయి సువార్త 16 అంటాడు, మనుషుని ఎదుటి ఎవడైనా ఒప్పుకున్నో నా తండ్రి ఎదుటి వాళ్ళని నేను ఒప్పుకుంటా. మనుషులు ఎదుట ఒప్పుకోలేని వాడు తండ్రి ఎదుట నిలవలేడని మనం గమనించాలి, మనం ప్రకటించాలి, మనం నడుమును కట్టుకోవాలి. దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలులకు, బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన విధులు కూడా అవే. మీ పాదాలకు చెప్పులు తొడుక్కోండి, మీ నడుము కట్టుకోండి, మీ దీపాలు వెలుగుతుండనివ్వండి. ఇవి సిద్ధపాటుకు సాదృశ్యము. పిల్లరా, 7వది, వారు ఎంత చేసినా ఎంత భారం భరించినా వారు అలయలేదు అని కనిపిస్తుంది. వారు అలయలేదు. ఇంతకు ముందు అలసిపోయావు అని అన్నాడు, ఇప్పుడు అలసిపోలేదు అంటున్నాడు. సంగమతో చెబుతున్న మాట, ఆత్మ చెబుతున్న మాట అంటే ముందు అలసిపోయావు అని అంటున్నాడు, ఇప్పుడు అలయలేదని అంటున్నాడు. అంటే ఇప్పుడు అలయలేదని అనడానికి కారణం అది పనిలో అలసట, పనిని బట్టి వచ్చిన అలసట. విసుగు కలుగకూడదు. పెంతెకొస్తు దినము మొదలుకొని, పెంట అంటే గ్రీకులో 50 అని అర్థము. పెంతెకొస్తు దినం మొదలుకొని క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు ఈ మంచి లక్షణాలు సంఘానికి ఉన్నాయి. ఈ అద్భుతమైన లక్షణాలన్నీ సంఘంలో ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఎఫెసు సంఘం మీద ప్రభువు ఒక దోషం అనేది మోపుతున్నాడు, ఒక నేరం మోపుతూ ఉన్నాడు. గమనించిన ఎలా 4వ వచనం చదువుకున్నాం. పిల్లరా, చివరిగా కొన్ని విషయాలు చెప్పుకుని ముగించుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది చాలమ్మా. ఎఫెసు సంఘం మీద ప్రభు తప్పు ఒకటి మోపుచున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. మొదటి ప్రేమ అనేది విలువైనటువంటిది. యేసుక్రీస్తుని నేను అంగీకరించున్నాను అని బాప్తిసం పొందుకున్నప్పుడు నూతనంగా ఒక ఆత్మ తీవ్రత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. దేవుని కొరకు ఏదైనా నేను చేయాలి అనే తీవ్రత, ఆ మంట, అది కడవరకు ఉండాలి. ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోను 7వ అధ్యాయం ప్రసంగాలు అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతమో మేలు. నీ ప్రారంభం ఎలా ఉందనేది కాదు, కానీ నీ అంత్యము కూడా దేవునికి అతి సమీపంగా దగ్గరగా ఉండాలి. మొదటి ప్రేమను ఎఫెసు సంఘం విడిచిపెట్టేసింది, వదిలింది, మర్చిపోయింది. అంటే తీవ్రత ఉంటుంది మొదటి ప్రేమలో, ఉద్రేకం ఉంటుంది, భక్తి, శ్రద్ధ, ఉత్సాహము, మమత, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవేవే కానరావడం లేదు. మనలో ఉందా ఈ మొదటి ప్రేమ, ఈ ఉద్రేకము, ఈ కుతూహలము, లేదా ఈ ఉత్సాహము? మన ఆరాధన సమయం కంటే మనం ముందు వచ్చి ప్రతిదీ సర్దుకునేవారిగా, అన్ని ముందుగానే సంసిద్ధము చేసుకునేవారిగా ఆ కుతూహలము, శ్రద్ధ, ఉత్సాహం మనలో ఉన్నాయా?
మన పూర్వీకులు మన పితరులకు ఉన్నటువంటి ఆ తొలి ప్రేమ మనలో ఉండగలిగిందా? ఇప్పుడు ఏది ఆ ప్రేమ అని ప్రభు అడుగుచున్నాడు. ప్రేమ ఎక్కడో దేని మీదో పెట్టి నీ ప్రేమను వేరే దాని మీదకి మళ్ళించి వదిలేసావేమో. సంగమా, నీ ప్రేమ తొలి ప్రేమ దేనిపై ఉంది? జ్ఞాపకము ఒక మంచి వ్యాపకము అని అంటూ ఉంటాడు ఒక భక్తుడు. జ్ఞాపకము ఒక మంచి వ్యాపకం. ఏ స్థితి నుండి వచ్చావో, ఏ స్థితి నుండి క్రిందికి పడిపోయావో ఆ స్థితిని మరలా జ్ఞాపకం చేసుకుంటే అది నీకు మేలు. అలా జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు పొంద అవకాశము ఉంటుంది. లేనిది ఉన్నట్టు నటించే వారుగా ఉండకూడదంటారు. దేవునికి అన్నిటికంటే భయంకరమైన కోపం తెప్పించేది ఏంటంటే వేషధారణ. వేశ్యలనైనా క్షమిస్తానంటాడు కానీ వేషధారులనైనా క్షమించినట్టు ఉంటాడు. మొదటి ప్రేమ కోల్పోతే దేవుని విషయాలపై యావగింపు వస్తుంది. అంటే వాక్యం అంటే నచ్చదు, యావగింపు అసహ్యం. పాటలంటే నచ్చదు, యావగింపు. కూర్చోలేము, నిల్చోలేము, అసలు చర్చి ఆవరణలో ఉండలేము. ఎప్పుడైపోతానో ఆలోచన భావన వస్తుంది. ఎప్పుడు? మొదటి ప్రేమ తొలి ప్రేమ నీలో పోయినప్పుడు, కోల్పోయినప్పుడు దేవునిపై, దేవుని కార్యాలపై యావగింపు, అసహ్యము వచ్చేస్తుంది. అది నీకు తెలియకుండానే వచ్చేస్తుంది. అది నీకు ఎరుగకనే నీ జీవితంలో దాపురిస్తుంది. ప్రథమ సంఘము యేసుని ప్రేమించినంతగా నేటి సంఘాలు యేసుక్రీస్తును ప్రేమించి వెంబడిస్తున్నాయా అనే ప్రశ్న ఎవరికి వారమే వ్యక్తిగతంగా వేసుకోవలసిన అవసరత ఉంది. పశ్చాత్తాప హృదయం మనకి కావాలి. విలపించే స్వభావం మనలో రావాలి. గోజాడే బ్రతుకు మనలో ఉండాలి. రక్షణ పొందిన వారు మారు మనసు పొందుతూనే ఉండాలి. ఒక్కసారి మారు మనసు పొందితే నిత్యత్వం అనబడిన పరలోకం వచ్చేదో. మారు మనసు అనేది అనుదినము పొందుతూ ఉండాలి. పశ్చాత్తాపము అనునిత్యము పొందుతూ ఉండాలి. అనునిత్యము నీవు పశ్చాత్తాపను చెల్లించాలి. 5వ వచనంలో రాయబడిన మాట మనకు కనిపిస్తున్నది. పిల్లరా, నువ్వు ఏ స్థితి నుండి పడితే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఇక్కడ రిమెంబర్, రిపెంట్ మరియు రిపీట్ అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. పిల్లరా, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. గమనించిన ఎలా పశ్చాత్తాపడమంటూ ఉన్నాడు. మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవి మన జీవితంలో నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో అది మరలా యూటర్న్ తీసుకొని నువ్వు రావలసినటువంటి స్థలానికి మరలా రావాలి. నువ్వు కోల్పోయిన దగ్గరికి మరలా రావాలని తెలియజేస్తున్నాను. నేను వస్తున్నాను, మారు మనస్సు పొందు. గమనించిన ఎలా మారు మనస్సు అంటే మనస్సు మార్చుకోవడం అనేది కేవలం కాదు పిల్లరా, గమనించాలి. చేంజ్ ఆఫ్ మైండ్, మన యొక్క మైండ్ సెట్, మన యొక్క ఆలోచన ధోరణి అంతా మారిపోవాలి. మారు మనస్సు నీవు పొందు. నేను వస్తున్నాను, వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను. ఒకప్పుడు గమనించిన ఎలా పిల్లరా, ఇశ్రాయేలుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. పట్టణానికి, మనుష్యులకు దీపముగా ఉండవలసిన దేవాలయమో, గర్భాలయమో కటిక చీకటిగా మారిపోయింది. మన దీపస్తంభం వెలుగుతూనే ఉండాలి కానీ దీపస్తంభము పిల్లరా ఆ వెలుగుతూ ఉన్నటువంటి దీపము ఆరిపోయేదిగా, గాలికి తికమకలాడుతూ ఎప్పుడు ఆరిపోతానో తెలియని బ్రతుకుగా ఉండకూడదు ఆత్మీయంగా. ఎందుకంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ దీపం మండుతుందో లేదా ఆరిపోయిందో, అలా సంఘముగా, కుటుంబంగా మనం వెలుగుతూ ఉన్న వాళ్ళగా ఉన్నామో, ఆరిపోయే వారిగా ఉన్నామో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లరా, దీపం వెలగని దీపస్తంభము ఎందుకు అని అంటున్నాడు ఆయన. దీపం వెలగని దీపస్తంభము ఎందుకో? జవాబు, జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను. జయించువానికి జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను. పరదేశ్ అనే ఈ దేవుని వనము ఫలవృక్షాల తోట ఉంది పిల్లారా. అవి మన జీవితంలో అనుభవించాలంటే జయించేవానిగా ఉండాలి. ఈ ఎఫెసు సంఘములో విశ్వాస ప్రమాణం అనేది వచ్చింది. హిస్టరీలో చూస్తే గమనించిన ఎలా ప్రపంచమంతటికి అక్కడ అనేక మంది బిషప్స్ అక్కడ సమావేశమై గమనించిన ఎలా విశ్వాస ప్రమాణం అనేది వచ్చింది. 8వ వచనంలో రాయబడుతుంది, 6వ వచనంలో కనిపిస్తాయి. నికోలితుల క్రియలను వారు ద్వేషిస్తున్నారని అంటాడు. నైకీ అనే బ్రాండ్ కంపెనీ అందరికీ తెలుసు. NIKE, నైకీ.
ఒక దేవతకు పేరు ఈ పేరు గ్రీకుల దేవత, విజయానికి ఆమె దేవత, విజయానికి ఆమె దేవత అనే పేరు. నిక్ అంటే అధికారం, లైకాస్ అనేటువంటి మాటకు ప్రజలు అనే అంటే విజయం అనే దేవత వాడిని పూనుకుంటుంది. పూర్వకాలంలో నేటి కూడా పల్లెటూరులో పూనకం వచ్చినప్పుడు ఊగుతూ ఉంటారు. అలాగే విజయానికి దేవత మమ్మల్ని వరించి మమ్మల్ని పూనింపజేస్తుంది, మేము పూనుకుంటున్నాం అనేటట్లు పిల్లల కనిపిస్తుంటది. అంటే లైట్ అంటే సమాజం మీద ఉక్కు పాదం పడితే నికోలేతులు అనే నికోలేతులు క్రియలు ద్వేషించాలి, ఆ సంఘము ద్వేషిస్తుంది. కొన్ని సంఘాలయ్యా మా అయ్యగారు పంపిన మెసేజ్ చదువుతున్నాము అంటారు బైబిల్ వారు, ఇవి నికోలేతులు అంటే మా పాస్టర్లకు వచ్చి ఇవన్నీ నికోలేతులు అంటే దేవునికి వ్యతిరేకమైన బోధలు. సంఘాలు ఉంటాయి, వేల మంది వస్తారు, కానీ పాస్టర్ గారు ఆయనే ఉంటారు, కానీ ఇంకొకరిని ఎవరినే తయారు చేయరు. వేల మంది ఉన్నా మేమే ఉండాలి అనే భావనలో ఉన్నవారు నికోలేతులు. పులరా గమనించిన మన లేఖనాల్లో ఇక్కడ తెలియజేస్తున్నట్లు మొదటి ప్రేమను మనం కోల్పోయాం అని ఏ సంఘానికి వచ్చే రాయబడినదో ఎఫెసీ సంఘానికి వచ్చే ఆ ప్రేమను కోల్పోయినటువంటి ఏదైతే కోల్పోయామో దాన్ని మరలా కోల్పోయిన దగ్గర మనం ఎదుర్కొంటూ దేవుని అడుగు జాడలు అనుసరించడానికి పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తూ మనము కూడా సహనం కలిగిన సంఘముగా, కష్టం కలిగిన సంఘముగా, దేవుని మహిమ కొరకు ప్రకాశింపడిన సంఘముగా ఉండడానికి దేవదేవుడు తన సహాయతను చేకూర్చాలని రండి తలలో ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. మొదటి ప్రేమను కలిగిన సంఘముగా వర్ధిల్లుదాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక.